హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. మీరు చూస్తున్నది రిషి టైలర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక అవుట్ఫిట్ బాడీ మెజర్మెంట్స్, బ్లౌజ్ కటింగ్, క్రాస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. అసలు అవుట్ఫిట్ బాడీ మెజర్మెంట్స్ లేదా కస్టమైజ్డ్ బాడీ మెజర్మెంట్స్, యూనివర్సల్ బాడీ మెజర్మెంట్స్, వీటిలో గల తేడా ఏంటి? యూనివర్సల్ మెజర్మెంట్స్ ఏంటి, కస్టమైజ్డ్ బాడీ మెజర్మెంట్స్ ఏంటి, అవుట్ఫిట్ బాడీ మెజర్మెంట్స్ ఏంటి, వీటిని ఎలా తెలుసుకోవాలి? సో వీటి గురించి డీప్గా డిస్కస్ చేద్దాం. అలాగే వీటి గురించి, ఈ బ్లౌజ్ కటింగ్ గురించి మీకు క్లియర్గా అర్థం కావాలంటే వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే నేనేం చెప్తున్నాను, అసలు ఏంటి విషయం ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. వీడియో చివరి వరకు చూడకుండా ఉంటే మనకి కొన్ని పాయింట్స్ మిస్ అయిపోయే అవకాశం ఉంది. ఓకేనండి. సో ఇక్కడ మెజర్మెంట్స్ విషయానికి వస్తే కనుక 15 ఇంచెస్ లెంగ్త్, 15 ఇంచెస్ బాడీ లెంగ్త్ అండ్ 15 షోల్డరు, 10 ఇంచెస్ హ్యాండ్ లెంగ్త్, 13 హ్యాండ్ లూజు, 18 ఇంచెస్ ఆర్మ్ రౌండ్, చంక్ రౌండ్ అంటాం లేదా ఆర్మ్ హోల్ రౌండ్ అంటాం, ఆర్మ్ రౌండ్ అంటాం. అండ్ చెస్ట్ వచ్చేసి హయ్యర్ చెస్ట్ 38, మిడిల్ చెస్ట్ వచ్చేసరికి 42, వేస్ట్ వచ్చేసరికి 36, ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్, బ్యాక్ నెక్ వచ్చేసి 8 ఇంచెస్. చూడండి, దేనికి సంబంధం లేకుండా ఉంది. సో ఈ సంబంధం లేకుండా ఉంది అంటే దేనికి సంబంధం ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, దేనికి సంబంధం ఉండాలి? దేనికి సంబంధం ఉండాలంటే హయ్యర్ చెస్ట్ అనేది మనకి ప్రైమరీ అవుతుంది. సో ఇక్కడ మనకి మెజర్మెంట్స్లో 3 ఉన్నాయి. ఒకటి హయ్యర్ చెస్ట్ అండ్ మిడిల్ చెస్ట్. అసలు ఈ హయ్యర్ చెస్ట్ ఏంటి, మిడిల్ చెస్ట్ ఏంటి? హయ్యర్ చెస్ట్ అనేది చెస్ట్కి పైన అంటే చంకల కింద తీసుకునేది. ఇక మిడిల్ చెస్ట్ అనేది కరెక్ట్గా సెంటర్లోని ఏదైతే చెస్ట్ రౌండింగ్ సెంటరింగ్ ఉంటుందో ఆ సెంటరింగ్లో తీసుకునేది. ఇక వేస్ట్ అనేది నడుము గురించి మీ అందరికీ తెలిసింది. దీంట్లో మీకు ప్రైమరీకి ఏమవుతుంది అంటే హయ్యర్ చెస్ట్ అనేది అవుతుంది. సో ఈ హయ్యర్ చెస్ట్కి మిగతా ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా రిలేటివ్గా ఉండాలి. మిగతా ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా దీనికి సరిపడేట్లు ఉండాలి, లేదా దగ్గరగా ఉండాలి, లేదా రిలేటివ్గా ఉండాలి. సో ఎలా మనం పిలుచుకున్నా, ఎలా చెప్పుకున్నా దీనికి సరిపడేటట్లు ఉండాలి. సో ఇప్పుడు దీని ప్రకారం మనం చూసుకుంటే షోల్డర్ అనేది దీనికి రిలేటివ్గా లేదు, అలాగే చంక రౌండ్ కూడా దీనికి రిలేటివ్గా లేదు. సో వీటిని మీరు ఎలా తెలుసుకోవాలి అంటే అసలు ఈ వీటికి 38 చెస్ట్కి అసలు షోల్డర్ ఎంత ఉండాలి, ఎంత రావాలి, యూనివర్సల్లో ఎలా రావాలి, కస్టమైజ్డ్లో ఎలా రావాలి, వీటన్నిటికీ తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీటి వరకు చూడండి. నేను ఇక్కడ ఏదైతే కట్ చేస్తున్నానో సో ఇదే మెథడ్ని ఫాలో అవ్వండి. ఎగ్జాక్ట్గా మీ మెజర్మెంట్స్ ఇవే అయితే కనుక 38 చెస్ట్లోని బ్యాక్ నెక్ 8 ఇంచెస్ అంటే తక్కువ నెక్, డీప్ నెక్ వాడుకుంటాను, ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్, ఇలా మీకు దగ్గరగా ఉంటే కనుక దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేసేసుకోవచ్చు. ఒకవేళ ఇలా కాదు మాస్టారు, మాయా మెజర్మెంట్స్ను వేరేగా ఉన్నాయి, వాటికి సంబంధించి ఎలాగా, ఇది కూడా నాకు ఒక కస్టమర్ పంపించింది. కస్టమర్ అనొచ్చు, వీవర్ అనొచ్చు, లేదా నా సబ్స్క్రైబర్ అనొచ్చు, నా స్టూడెంట్స్ అవ్వచ్చు, వాట్ అబౌట్ ఏదైనా సరే, వాళ్ళు మా మదర్ బ్లౌజ్ మెజర్మెంట్స్ అండి ఇవి, సో నాకు కొంచెం కటింగ్ పంపించండి అని చెప్పడం జరిగింది. వాళ్ళకి మనం కట్ చేసి కొరియర్ ద్వారా పంపిస్తున్నాము. అలాగే మీకు కూడా మీ మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేయించుకోవాలి అనుకుంటే కనుక నన్ను సంప్రదించండి. మీ మెజర్మెంట్స్ నాకు వాట్సాప్ చేస్తే మీకు ఎంత కష్టమైన మెజర్మెంట్స్ అయినా సరే నేను కట్ చేసి పంపిస్తాను. ఓకేనా? అలాగే ఇటువంటి వాటిల్లో తేడాలని, అసలు యూనివర్సల్ మెజర్మెంట్స్ ఏంటి, కస్టమైజ్డ్ మెజర్మెంట్స్ ఏమిటి, ఇలాంటి తేడాలని, వాటికి సంబంధించిన ఫార్ములాలని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఆన్లైన్ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి, వాటిలో మీరు చేరవచ్చు. సో లేట్ ఎందుకు, ఇప్పటికే ఎక్కువగా లేట్ అయిపోయింది. సో కటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. మీరు నిజంగా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఒక ప్రొఫెషనల్ మాస్టర్గా మీరు మారాలనుకుంటున్నారు, ఎక్కడ తప్పులు లేకుండా ఏ బాడీని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి, ఏ బాడీకి ఏ రకమైన మెజర్మెంట్స్ వస్తే దాన్ని ఏ విధంగా మనం ఆ మోడల్కి మనం సరిపెట్టాలి అనేది ఒక పద్ధతిలో ఫార్ములా పరంగా తెలుసుకోవాలంటే, అంచనా లెక్కలు కాకుండా, గుడ్డి లెక్కలు అంచనా లెక్కలు కాకుండా ఒక ప్రొఫెషనల్ పద్ధతిలో ఫార్ములా రూపంలో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మా ఛానల్ ద్వారా నిర్వహిస్తున్న ఆన్లైన్ క్లాసెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రతి నెల 5వ తారీఖున ప్రారంభమవుతుంటుంది కొత్త బ్యాచ్. ఆ బ్యాచ్లోని మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు స్క్రీన్పై కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కానీ, టెలిగ్రామ్ ద్వారా కానీ
మెసేజ్ మాత్రం చేయండి. మీకు వెంటనే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. గ్యారంటీగా చెప్తున్నామండి. మీకు ఇక్కడ అంచనా లెక్కలు అంటూ ఉండవు. ఒక ప్రొఫెషనల్ మాస్టర్ ఎలా అయితే బొటిక్స్లోని ఒక ప్రొఫెషనల్ మాస్టర్స్ ఏ విధంగా అయితే ఫార్ములాని లెక్కలు కడుతూ ఇస్తారో ఆ లెక్కల ద్వారా ఆల్ రౌండ్ ఏ టైప్ ఆఫ్ బ్లౌజ్ వచ్చినా, ఏ టైప్ ఆఫ్ డ్రెస్ వచ్చినా, ఏ టైప్ ఆఫ్ బాడీ వచ్చినా మేము హ్యాండిల్ చేయగలిగే విధంగా మేము ఇక్కడ మిమ్మల్ని తయారు చేయడం జరుగుతుంది. సో నిజంగా మీరు ఆ ప్రొఫెషనల్ పద్ధతిలో నేర్చుకోవాలి అనుకుంటే కనుక మా ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ద్వారా మాకు సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద మీకు నెంబర్ కనిపిస్తుంది. సో కిందన మనకి నడుము దగ్గర పట్టీ వేసుకోవడానికి కావాల్సిన మార్జిన్ తీసుకుందాం. ఒక 1/2 ఇంచ్ ఇలా మార్జిన్ తీసుకున్నాను. అండ్ సేమ్ టైము లెంగ్త్ వచ్చేసి 15 ఇంచెస్. దానికి ఒక 1/2 ఇంచ్ కలిపి 15.5కి మార్క్ చేసుకో, ఎందుకంటే మార్క్ మీద కటింగ్ అవుతుంది. అండ్ సేమ్ టైము నాకు వచ్చేసి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 18 ఇంచెస్ ఉంది. సో దానికి తగ్గట్టుగా 6.5 6.5కి చంక డౌన్ తీసుకుంటున్నాను. సో షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్ ఉంది. అండ్ చెస్ట్ వచ్చేసి 38లో 6వ భాగాన్ని తీసుకుంటున్నాను, 6.5. సో నెక్ వచ్చేసి 3 ఇంచీలు తీసుకుంటున్నాను. అండ్ నెక్ డౌన్ నాకు 8 ఇంచెస్ ఇచ్చారు. సో 8 ఇంచెస్కి నేను క్రాస్గా మార్క్ చేసుకున్నాను. సో పైన నేను 3 ఇంచెస్ పెట్టాను. దీనికి ఒక 1/4 ఇంచి కలిపి 3.5 చేస్తున్నాను ఇక్కడ. అండ్ పైన నేను ఎంతైతే షోల్డర్ పెట్టుకున్నానో, సో ఇక్కడ 6.5 పెట్టుకున్నాను. దానికి ఒక 1/2 ఇంచి కలిపి 7.5. సో ఇక్కడ 1/2 ఇంచి కలపడం అనేది ప్రతి డీప్ నెక్ బ్లౌజ్కి ఇది మ్యాండేటరీ. సో అలాగే బ్యాక్ లూజ్ వచ్చేసి 38 హయ్యర్ చెస్ట్, అంటే 4వ భాగం వచ్చేసి మనకి 9.5 వస్తుంది. దానికి ఒక 1/2 ఇంచి కలిపితే 10 ఇంచీలు. సో 10 ఇంచీలు మార్క్ చేసుకోండి. అలాగే నడుము వచ్చేసి మనకి 36, దాంట్లో 4వ భాగం వచ్చేసి 9 ఇంచీలు, దానికి 1 ఇంచి కలుపుకుంటే 10 ఇంచి. ఈ 1 ఇంచి ఎందుకు కలుపుతున్నామంటే ఇక్కడ మనం బ్యాక్లో పట్టే డాట్స్ కోసం. సో ఈ 10 ఇంచీల్లోంచి సగం 5 ఇంచీలకు మార్క్ చేసుకున్నాను. ఇది డాట్ అవుతుంది. సో ఈ కార్నర్లో 1 ఇంచి గీత లేదా 1.5 ఇంచి మార్క్ చేసుకోండి. దాన్ని మీరు చేత్తో మార్క్ చేసుకోగలిగితే చేత్తో మార్క్ చేసుకోవచ్చు, లేదా ఇటువంటి ఆర్మ్ హోల్ స్కేల్ ఉంటుంది, ఆర్మ్ హోల్ స్కేల్తో మనం దాన్ని మార్క్ చేయవచ్చు. సో చంక్రౌండ్ మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి అది 18 ఇంచీలు టోటల్ రౌండ్ ఇచ్చారు. సో దాంట్లో సగం అంటే 9 ఇంచీలు మనకి ఇది వచ్చి ఉండాలి, లేదా 9 మీద ఒక గీత 1/2 ఇంచి ఎక్కువ ఉన్న ప్రాబ్లం ఏమీ లేదు. సో ఎగ్జాక్ట్గా 9 ఇంచీలు వచ్చింది. సో నాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఓకేనండి. సో నాకు ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది సెట్ అయిపోయింది. అలాగే నడుము మాల్ కూడా వేసుకున్నాను. ఈ రెండింటికి ఒక లైన్ చేస్తున్నాను. అలాగే నాకు ఇక్కడ మార్జిన్ ఎంత కావాలో ఆ మార్జిన్ నేను ఇక్కడ మార్క్ చేసుకుంటాను. రఫ్గా 1.5 అయితే సరిపోతుంది. ఇక మీకు ఎక్కువ కావాలి అంటే మీరు ఎక్కువ పెట్టుకోవచ్చు. అలాగే నెక్ రౌండ్ కూడా మనం చేసుకుంటాం. సో ఇక్కడికి మనకి బ్యాక్ కటింగ్ అయితే అయిపోయింది. బ్యాక్ మార్కింగ్ అయితే అయిపోయింది. ఇది డాట్ మార్క్. సో డాట్ ఎంతవరకు పట్టాలనేది అలా డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇది కటింగ్ చేసుకుందాం. తర్వాత హ్యాండ్స్ తీసుకుందాం.
సో బ్యాక్ కటింగ్ అయితే అయిపోయింది. బ్యాక్ తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన హ్యాండ్స్ తీసుకుందాం. సో హ్యాండ్స్కి కింద మనకి ఎంతైతే మార్జిన్ కావాలో ఆ మార్జిన్ తీసుకోండి. హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి మనకి 10 ఇంచెస్, దానికి ఒక 1/2 ఇంచ్ కలిపి 10.5కి నేను మార్క్ చేస్తున్నాను. అండ్ ఈ చంక డౌన్ వచ్చేసి 38 చెస్ట్ కాబట్టి పావు తక్కువ 4 ఇంచీల వరకు నేను వేసుకుంటున్నాను. అలాగే మనకి చంక రౌండ్ వచ్చేసి 18 ఇంచీలు ఇచ్చారు. దాంట్లో సగం 9 ఇంచీలు ఇలా క్రాస్గా మార్క్ చేసుకుంటాం. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 13 ఇంచీలు, దాంట్లో సగం అంటే 6.5 మార్క్ చేసుకుంటాం. దీన్ని లైన్ చేసుకోండి. వన్ అండ్ హాఫ్ మార్జిన్. సో ఇప్పుడు ఈ రౌండ్ చేసుకునేటప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే చేత మార్క్ చేసేసుకుంటారు. సో కొత్తగా మనం టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కానీ లేదా కొంచెం లెర్నింగ్ స్టేజ్లో ఉండేవాళ్ళు కానీ ఈ షేప్ పర్ఫెక్ట్గా ఎలా తీయాలి అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో అటువంటి వాళ్ళ కోసం ఈ చిన్న కరువు స్కేల్ తోటి మనం హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి అనేది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను చెప్తాను. సో చాలా సింపుల్గా సో ఏదైతే మీరు ఇది ఫైనల్ చేసేసుకున్నారో అంటే ఆర్మ్ రౌండ్ చంక రౌండ్ని ఫైనల్ చేశారో అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ మార్క్ చేయండి. అండ్ సేమ్ టైం పైన కూడా ఒక 1 ఇంచ్ మార్క్ చేయండి. అలాగే ఈ టోటల్ ఏదైతే ఉందో 9 ఇంచీలు మనకి టోటల్ ఉంది, దాంట్లోని సగానికి మార్క్ చేయండి 4.5. ఓకే, ఈ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్ చేశారు కదా, మళ్ళీ ఒక 1/2 ఇంచీకి ఒక మార్క్ చేయండి. ఇప్పుడు ఏదైతే మీ దగ్గర ఈ చిన్న స్కేల్ ఉందో, ఆర్మ్ స్కేల్, ఈ చిన్న స్కేల్ ఉందో, దీని ఎండ్ ఆఫ్ ద పార్ట్ని, సో దీని ఎండింగ్ని తీసుకొచ్చి ఆ 1 ఇంచ్ దగ్గర పెట్టండి కిందిని. సో మిగతా అది తీసుకొచ్చి ఈ రౌండింగ్ దగ్గర పెట్టేసేయండి. సో స్కేల్ సరిపోలేదు, మరొక 1/4 ఇంచ్ నేను ముందుకు జరుపుతున్నాను. సో రైట్. సో ఇక్కడ సరిపోలేదు అంటే స్కేల్తో అలాగే లెంగ్త్ సరిపోలేదు కాబట్టి ఒక 1/4 ఇంచ్ ముందుకు జరిపాను. ఎక్కడైతే 1 ఇంచ్ స్టార్ట్ అయిందో ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి రౌండింగ్ అనేది తీసుకోండి. సో ఒక షేప్ వచ్చింది. ఇప్పుడు ఈ స్కేల్ని మళ్ళీ రివర్స్ చేసి ఇక్కడ ఈ 1 ఇంచ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్ దగ్గర మీకు దగ్గర ఒక 1/4 ఇంచ్ పైకి లేచేటట్లు 1/4 ఇంచ్ లేదా ఇంకా అంతకన్నా ఒక గీత, పెద్ద సైజు కాబట్టి సో 1/4 ఇంచ్ గీత వరకు తీసుకున్నాను. జనరల్గా అయితే మనకి 1/4 ఇంచ్ సరిపోతుంది. సో ఇప్పుడు ఈ స్కేల్ని దాన్ని కలుపుతూ సో మీకు బ్యాక్ తాలూకా షేప్ అయితే వచ్చేసింది. ఇది బ్యాక్ షేప్. ఇప్పుడు ఫ్రంట్ షేప్ కోసం ఎక్కడైతే సెంటర్లో మీరు మార్క్ వేసుకున్నారో ఇక్కడ పెద్ద సైజు కాబట్టి 3/4 తీయండి. లేదు అనుకుంటే జనరల్గా ఎవరికైనా 1/2 ఇంచ్ సరిపోతుంది. 1/2 ఇంచ్ అనేది సరిపోతుంది. పెద్ద సైజ్ బ్లౌజ్ ఇది, ఎందుకంటే 18 ఇంచీలు చంక రౌండ్ ఉంది కాబట్టి ఇక్కడ 3/4 తీసుకున్నాము. ఇప్పుడు ఈ 3/4 దగ్గరికి కూడా సేమ్ ఇందాక మనం ఎలా చేసామో సేమ్ అదే విధానంగా ఈ కరువు ఎక్కడైతే వచ్చిందో ఆ కరువు దీన్ని కలుపుతూ వెళ్ళండి. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఉంది కదా, ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి అక్కడ వరకు అక్కడ మార్క్ చేసుకోండి. ఇది ఫ్రంట్ మార్కింగ్. ఇప్పుడు మళ్ళీ ఈ స్కేల్ని రివర్స్ చేసి ఎక్కడైతే 1/2 ఇంచ్ మనం మార్క్ వేసుకున్నామో సో 1/2 ఇంచ్ దగ్గర నుంచి దాన్ని రౌండ్ చేయండి. సో దిస్ ఈజ్ ద ఫ్రంట్ మార్కింగ్. సో చాలా చూసారా ఎంత సింపుల్గా ఎంత క్లియర్గా మనం మార్క్ చేసుకోగలిగాము. ఇది ఈ చిన్న కరువు స్కేల్. జనరల్గా అయితే నా దగ్గర పెద్ద కరువు స్కేల్ ఉండేది. సో ఇప్పుడు అది ప్రొడక్ట్ ఆగిపోయింది. అదైతే చాలా ఈజీ. సో అది లేని కారణం చేత ఇప్పుడు ఈ చిన్న స్కేల్ తోటి మీకు హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది ఈజీ మెథడ్లో చెప్పాను. ఏం చేయాలి, ఇక్కడ ఒక 1 ఇంచ్, ఇక్కడ ఒక 1 ఇంచ్ సెంటర్ మార్క్, దట్స్ ఆల్, ఇంకేం లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎలా అయితే చెప్పానో దాన్ని ఫాలో అయిపోండి. ఓకేనా? ఇది మనకి మార్జిన్ అని తెలియడానికి ఒక కచ్చికాయ పెట్టుకోండి. అండ్ ఇది సెంటర్ ఒక కచ్చికాయ పెట్టుకోండి. దీన్ని ఓపెన్ చేసి ఫ్రంట్ షేప్ చేసుకోండి.
చాలా ఈజీగా షేప్ అనేది పర్ఫెక్ట్ మీకు హ్యాండ్ కటింగ్ అనేది వచ్చింది. చూడండి ఎంత అందంగా ఉందో. సో ఇప్పుడు మీకు ఎక్కడ లూజ్ రాదు, ఫ్రంట్లో బుగ్గలు రావు, ముడతలు రాకుండా చక్కగా హ్యాండ్ అనేది కూర్చుంటుంది. సో బ్యాక్ తీసుకొచ్చి ఫ్రంట్ మీద పరిచేసుకున్నాము. ఇది పేపర్ కాబట్టి నేను స్ట్రైట్లో తీసుకుంటున్నాను. మీకు క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కటింగ్లో తీసుకోండి, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్ కటింగ్లో తీసుకోండి. సో మెజర్మెంట్స్ అనేవి సేమ్. క్రాస్ కటింగ్కి స్ట్రైట్ కటింగ్కి పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమి ఉండవు. సో ఇది బ్యాక్ ఎడ్జ్, అలాగే నాకు ఫ్రంట్కి కావాల్సిన మార్జిన్. సో నాకు ఒక 1/2 ఇంచ్ మార్జిన్ కావాలి ఫ్రంట్ ఓపెన్ కోసం, మార్జిన్ తీసుకున్నాను. అండ్ సేమ్ టైము నెక్ తాలూకా మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి నాకు ఫ్రంట్ వచ్చేసి 7 ఇంచెస్. సో 7 ఇంచెస్కి 7 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నాకు నెక్ రౌండ్ కావాలి, నెక్ రౌండ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఈ షోల్డరు అండ్ చంక రౌండ్ దీన్ని తీసేస్తే బ్యాక్తో పని అయిపోతుంది. మిగతాదంతా కూడా మనం తర్వాత చేసుకోవచ్చు. ఇది బ్యాక్తో లెవెల్గా మనం తీసేసాం. ఇప్పుడు మనకి ఎక్కడ వరకు అయితే బ్యాక్ లూజ్ ఉంది అని తెలియటానికి అక్కడ ఒక చిన్న నిశానా పెట్టుకోండి. సో ఇక్కడ మనకి బ్యాక్తో పని అయిపోయింది. బ్యాక్ని తీసేసి పక్కన పెట్టేసేయచ్చు. సో బ్యాక్ని తీసి పక్కన పెట్టేసాను. ఇప్పుడు మనకు కావాల్సినవి అపెక్స్ పాయింట్ కావాలి, ఫ్రంట్ అపెక్స్ పాయింట్ కావాలి. సో ఈ అపెక్స్ పాయింట్ కావాలి అనుకుంటే సో ఫ్రంట్ అపెక్స్ పాయింట్ కావాలి. సో అపెక్స్ పాయింట్ అంటే సెంటర్లోని మనకు కావాల్సిన డాటు, ఆ డాట్ తాలూకా లెంగ్త్. ఇవి జనరల్గా మనం బాడీ మీద మెజర్ తీసుకోవాలి. సో మెజర్స్ తీసుకోలేని పక్షంలో ఇక్కడ యూనివర్సల్లో నేను వాడే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటి? ఇక్కడ 38 ఇంచీల చెస్ట్, దానికి 4వ భాగం తీసుకుంటే 9.5. దీనికి మార్జిన్స్తో కలిపి 2 ఇంచులు కలుపుతున్నాను, 11.5. సో ఈ 11.5 తరువాత డాట్ కోసం ఒక 3 ఇంచులు నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను. సో 3 ఇంచులు డాట్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ 11.5 అనేది ఎలా వచ్చింది యూనివర్సల్ మెథడ్లో, ఈ 3 ఇంచుల డాట్ ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా ఏంటంటే కంప్లీట్గా ఫార్ములా బేస్డ్. ఇది చెస్ట్లో 4వ భాగానికి 2 ఇంచులు కలిపాను. అలాగే డాట్ అనేది 3 ఇంచులు వేసుకున్నాను. రమారమి సరిపోతుంది. అలాగే సరే, ఇప్పుడు మనకి ఎంత హైట్లో ఉండాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఎంత విడ్త్లో ఉండాలి. సో ఎంత విడ్త్లో తీసుకోవాలి అనుకుంటే దానికి కూడా చెస్ట్లో 10వ భాగానికి వెళ్తే సరిపోతుంది. అంటే మనకి దాదాపుగా 4 ఇంచులు. ఇప్పుడు మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి 4 ఇంచుల వరకు వెళ్తున్నాను నేను. 4, ఇది కూడా 4. సో ఇప్పుడు డాట్ వచ్చేసి నాకు 3 ఇంచెస్ కావాలి. సో 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి మనకి రౌండ్ షేప్ కావాలి కదా, ఆ రౌండ్ షేప్ కోసం రమారమి హుక్స్ పట్టి వైపు ఒక 1.5 ఇంచ్ తీస్తున్నాను. అలాగే ఈ సైడ్ వైపు ఒక 3/4 వరకు తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏదైతే మనకి డాట్ మార్క్ అయిపోయిందో ఆ డాట్ మార్క్ తోటి దీన్ని లైన్ చేసుకుందాం. సో ఇప్పుడు డాట్ మార్క్ దీన్ని లైన్ చేసేసుకున్నాం. కానీ విడ్త్ ఇప్పుడు ఎక్కడికి లైన్ చేయాలో మనకు తెలియాలంటే ముందు ఇక్కడ నడుమును కొలవాలి. సో నడుము 36 ఇంచీలు, దానికి 4వ భాగం 9 ఇంచీలు. సో 9 ఇంచీలకి ఇది నాకు 3 ఇంచీలు వచ్చింది. రిమైనింగ్ మిగిలిన దాన్ని ఇక్కడ తీసుకుంటాను. 9 ఇక్కడ పెట్టుకున్నాను డాట్ దగ్గర. నాకు ఇది 3 ఇంచీలు ఉంది కాబట్టి ఆ 3 ఇంచీలని ఇక్కడ తీసేసాను. సో 3 ఇంచులు అక్కడికి వచ్చింది. సో అక్కడ వరకు నేను షేప్ చేసుకోవచ్చు. రైట్. సో షేప్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? చెస్ట్ లూజ్ కావాలి. సో ఈ చెస్ట్ లూజ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ 4వ భాగం తీసుకుందాం. హయ్యర్ చెస్ట్లోంచి 4వ భాగం 9.5. దానికి ఒక 1 ఇంచ్ కలుపుకుంటే 10.5. సో 10.5కి దీన్ని మార్క్ చేయండి. సో ఈ మార్క్ని షేప్ చేసుకోండి. సో ఇలా
ఒకవైపు క్రాస్ అయిపోతుంది ఎలాగని భయపడాల్సిన పర్లేదు, ఎందుకంటే మనం డాట్ పడితే మళ్ళీ అది ఎదరకు వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ 38 ఇంచులు హయ్యర్ చెస్ట్ ఉంటే నడుము 36 ఉంది, 2 ఇంచుల డిఫరెన్సే ఉంది. సో 2 ఇంచుల డిఫరెన్స్లో మనకి షేప్ కావాలి, ఇలా షేప్ రావాలి అంటే రాదు, బయటికి వెళ్తుంది. సో దాన్ని డాట్ పట్టిన తర్వాత అది మళ్ళీ లెవెల్ అవుతుంది, కాబట్టి కంగారు పడవలసిన పని ఏమీ లేదు. సో ఇక్కడ మనకి ఒక డాట్ కావాలి, సో డాట్ కోసం మార్క్ వేసుకుందాం. సో దీనికి షేప్ చేయండి. అలాగే దీనికి చంకలో కూడా మనకు ఒక డాట్ కావాలి కాబట్టి దానికి ఒక మార్క్ చేసుకోండి, దీనికి మార్క్ చేయండి. అలాగే ఈ 3 డాట్లు ఎంత డిస్టెన్స్లో ఉండాలి? రమారమి 1.5 ఇంచ్ ఉంటే ఎవరికైనా సరిపోతుంది, లేదు పెద్ద సైజ్ అయితే కొంచెం దూరం పెట్టండి. సో ఇవి దగ్గర పెట్టడం వల్ల, దూరం పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి, నష్టం ఏంటి? దగ్గర పెట్టడం వల్ల షార్ప్ అవుతుంది, దూరం పెట్టడం వల్ల కాస్త బోల్డ్ అవుతుంది జస్ట్. సో ఒకవేళ ఇలా మనకి టోటల్ క్రాస్ అంతా ఒకవైపే వెళ్ళిపోతుంది, అలా వెళ్ళకూడదు అనుకుంటే ఇక్కడ మనం కొంత క్లాత్ ఉంచుకొని, సో ఇక్కడ మనకి 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా, మరొక 1/2 ఇంచిని ఇక్కడ మనం తీసుకోవచ్చు. అలాగే ఈ 1/2 ఇంచిని కూడా నెక్ దగ్గర లూజ్ లేకుండా తీసేయాలి. ఫస్ట్ ఈ 1/2 ఇంచికి మీకు మార్క్ చేసి చూపిస్తాను. సో ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఈ నెక్ దగ్గర ఫ్రంట్ అనేది లూజ్ రాకుండా ఉంటుంది. జనరల్గా మీకు ఎంత బాగా స్టిచ్ చేయండి నెక్ దగ్గర ఇక్కడ లూజ్ వస్తుంది, ఆ లూజ్ రాకుండా ఉండాలంటే ఈ పీస్ తీసేయాలి. సో ఇప్పుడు మనకి ఇది నడుము పెద్దది కాబట్టి దీంతో పాటు కాస్త ఈ లూజ్ను కూడా పెంచుకుందాం. రైట్. సో ఇక్కడ ఒక 1/2 ఇంచి మనకి కలిసి వచ్చింది, ఇక్కడ ఒక 1/2 ఇంచి మనకి తగ్గుతుంది. సో ఈ విధంగా ఒకవేళ నడుము పెద్దది ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది మనకు అవసరం లేదు. ఓకే. సో నడుము పెద్దది ఉండేటప్పుడు బోత్ సైడ్స్ మనం ఈ విధంగా సర్దుకోవచ్చు. సో ఇది మనకి ఫ్రంట్ మార్క్ చేసుకునే విధానం. ఈ డాట్ వచ్చేసి మనం 1 ఇంచి విడిచిపెట్టాం కాబట్టి టోటల్లో ఇక్కడ మనకి 3/4 అనేది డాట్ పట్టవాలి. సో పడితే అప్పుడు మీకు చంక దగ్గర ముడతలు లేకుండా చక్కగా పడుతుంది. ఓకేనా? సో ఇది కట్ చేసుకుందాం. సో చెప్పాను కదా, నెక్క దగ్గర మాటకు ఎట్టు పరిస్థితుల్లో లూజ్ ఉండకూడదు, దాన్ని తీసేయాలి. సో ఇది మనకి డాట్ మార్కు ఖచ్చితంగా పెట్టుకుందాం, ఇది మనకి డాట్ మార్కు ఖచ్చితంగా పెట్టుకుందాం, ఇది డాట్ మార్కు ఖచ్చితంగా పెట్టుకుందాం. సో మనకి మార్జిన్స్ ఎంత పెట్టుకున్నాం మనం? 1.5 పెట్టుకున్నాం, దీనికి కూడా 1.5 పెట్టుకుందాం. సో ఇక్కడ వరకు మనకి బ్యాక్, ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ తీసుకున్నాం. అలాగే చంకలో ఇక్కడ మనకి లూజ్ రాకుండా, సో ఇక్కడ చంకలో లూజ్ రాకుండా ప్రతి బ్లౌజ్కి 1/2 ఇంచి నుంచి ఒక 3/4 వరకు తీయచ్చు. సో నేను ఇక్కడ రమారమి 1/2 ఇంచి కన్నా ఎక్కువ, 3/4 కన్నా తక్కువ తీస్తున్నాను. సో ఇలా ప్రతి బ్లౌజ్కి ఇక్కడ మనం షేప్ చేయాలి. ఇలా షేప్ చేసుకుంటేనే మనకి చంకల ముడతలు లేకుండా చక్కగా అది కూర్చుంటుంది. సో ఇది మటుగా మస్ట్ అండ్ షుడ్గా అందరూ చేసుకోవాల్సింది. ఓకే, రైట్. సో ఇక్కడ వరకు మనకి బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్కి షేప్ బెల్ట్ ఎంత వేయాలి? సో షేప్ బెల్ట్ వేయాలి అనుకుంటే గనక షేప్ బెల్ట్కి ఒక యూనివర్సల్ ఫార్ములా ఉంది. అసలు ఈ యూనివర్సల్ ఫార్ములాస్ ఏంటి, తలకాయ నొప్పి అంతా ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఒక మాస్టర్ క్లాసెస్ అనేవి మనం నడుపుతూ ఉన్నాము. ఆ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే వీటి తాలూకు విధి విధానాలన్నీ కూడా మీకు తెలుస్తాయి. సో ఇక్కడ నాకు ఎంతైతే మిగిలిందో దీన్ని బట్టి నేను యూనివర్సల్లోని షేప్ బెల్ట్ వేసుకుంటాను. నాకు ఇది 1.5 మిగిలింది. జనరల్గా ఇక్కడ 1.5 వరకు మిగలచ్చు. 1.5 వరకు బ్యాక్కి ఫ్రంట్కి డిఫరెన్స్ వస్తే కనుక షేప్ బెల్ట్ అనేది 3.5, అంటే ఇక్కడ 3.5, సెంటర్లో 2.5, ఇక్కడ 3 ఇంచుల వరకు షేప్ బెల్ట్ వేసుకోవచ్చు. ఇది నా విధానం. సో ఇప్పుడు నాకు అలాగా ఇక్కడ 1.5 మిగిలింది కాబట్టి సో ఆ యూనివర్సల్ మెథడ్లో నేను ఇక్కడ షేప్ బెల్ట్ అనేది వేసుకుంటున్నాను. సో మొదట కింద నాకు ఎంతైతే మార్జిన్ కావాలో సో మార్జిన్ తీసుకుంటున్నాను. అండ్ సేమ్ టైం హుక్స్ పట్టి వైపు చిన్న క్రాస్ వస్తుంది కాబట్టి ఆ క్రాస్ మార్క్ వేసుకుంటాను. ఎందుకంటే నడుము దగ్గర నుంచి కిందికి తగ్గుతూ వెళ్తుంది కాబట్టి. సో ఇక్కడ నాకు 3.5 అండ్ సెంటర్లో 2.5 అండ్ ఫైనలీ
ఫైనలీ నడుము ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి నాకు మార్జిన్ ఎంత కావాలో అంత మార్జిన్ తీసుకుంటాను. సో ఇప్పుడు ఈ మూడిట్లని నేను రౌండ్ షేప్ అనేది వేసుకుంటాను. సో షేప్ బెల్ట్ ఎప్పుడూ కూడా చిన్న అర్ధచంద్రాకారపు షేప్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. సో అలా ఉంటేనే ఆ బ్లౌజ్ అనేది చక్కగా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. సో షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ చేసుకున్నాను. ఈ షేప్ బెల్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ సైడ్ లెంగ్త్లు చెక్ చేసుకుంటే ఒకవేళ ఫ్రంట్ ఏమైనా ఎక్స్ట్రా వస్తే, సో ఫ్రంట్ ఏమైనా ఎక్స్ట్రా వస్తే చంక దగ్గర మనం అది కట్ చేసుకోవచ్చు. దాని గురించి మీకు తెలియాలి అంటే నా స్టిచ్చింగ్ వీడియోలు, బ్లౌజు క్రాస్ కటింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో చూడండి, చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తానికి బ్లౌజ్ కటింగ్ చేసుకునే విధానం 38 సైజు 42 మిడిల్ చెస్ట్ ఉండే ఓవర్ సైజ్ అవుట్ఫిట్ బాడీ మెజర్మెంట్స్ తోటి బ్లౌజ్ కట్ చేసుకునే విధానం అయితే ఇది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో వర్త్ ఉంది అనుకుంటే కనుక మీ ఫ్రెండ్ సర్కిల్ తోటి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అండ్ సేమ్ టైం మా ఛానల్ చూడడం మొదటిసారి అయితే కనుక మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎలా మీకు షేప్ బెల్ట్ ఎక్కువ వస్తుందని చెప్తున్నాను అంటే, సో దీనికి మనం జాయింట్ పెట్టుకునేటప్పుడు 3/4 మార్జిన్స్ అనేవి పోతాయి. సో ఈ మార్జిన్స్ పోయిన తర్వాత ఫ్రంట్ లెంగ్త్ని ఇలా కొలవండి. సో ఫ్రంట్ లెంగ్త్ ఏమైనా ఇక్కడ ఎక్కువ వస్తే ఖచ్చితంగా కొన్ని బ్లౌజులకి, అన్ని బ్లౌజులకి కూడా ఇక్కడ వస్తుంది. అన్ని బ్లౌజులకి నా కటింగ్కి ఇది వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే దీనికి కూడా రీజన్ చెప్తాను. సో ఇది రౌండింగ్ అనేది చక్కగా అందంగా కట్ చేసుకున్నాం, కానీ ఈ డాట్ పట్టిన తర్వాత దీని వ్యవహారం ఇలా ఉండదు. సో దాని వ్యవహారం ఎలా వస్తుంది అంటే చూడండి, ఇలా వస్తుంది. సో ఏదైతే రౌండింగ్ చెడిపోయిందో ఆ చెడిపోయిన రౌండింగ్ని మళ్ళీ మనం ఈ ఎక్కువ పెట్టుకోవడం వల్ల, లెంగ్త్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల దాన్ని మళ్ళీ మనం రౌండింగ్ అనేది కట్ చేసుకోవచ్చు. సో అందుకే నేను షేప్ బెల్ట్ అనేది కాస్త పెద్దగా వస్తుంది నా కటింగ్కి, ఇది కాస్త పెద్దగా వస్తుంది. సో వీటి గురించి పూర్తి వివరాలు, పూర్తి విశేషాలు మీకు తెలియాలి అనుకుంటే సో ఈ వీటిని చూసి ఇలా ఫాలో అయిపోవచ్చు. లేదు ఇంకా డీప్గా మీరు వెళ్ళాలి, ఇంకా డీప్గా అడ్వాన్స్డ్ లెవెల్లోని పూర్తి విషయాన్ని మీరు తెలుసుకోవాలి, గ్రహించాలి అనుకుంటే కనుక మన ఆన్లైన్ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. వాటిలో మీరు చేరవచ్చు. నామమాత్ర ఫీజు ఉంటుంది, దాంట్లో చేరవచ్చు. చేరి మీ టైలరింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ వీడియోలో ఇదే విషయం. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ చూడడం మొదటిసారి అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను ఈ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఈ వీడియో, ఈ క్లాస్ అనేది వర్త్ అనిపిస్తే కనుక మీరు మా ఈ క్లాస్ని మీ ఫ్రెండ్ సర్కిల్ తోటి షేర్ చేసుకోండి. సో ఓవరాల్గా ఇది ఈరోజు క్లాస్ అయితే. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, స్వస్తి.